వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయి. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తుపెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తాం. ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్తో కలిసి SRSPని సందర్శించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గత BRS ప్రభుత్వ హయాంలో FTL భూముల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టించి పేదల ప్రాణాలతో చెలగాటమాడారు. కామారెడ్డి జిల్లా బికనూరు మండలంలోని రామేశ్వర్పల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఇంతటి విపత్తులోనూ కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదు. కేసీఆర్కు అధికారం ఉంటేనే తెలంగాణ కనిపిస్తుందా? MLC TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు పోటెత్తిన వరద. SRSPలో 41 గేట్లు ఎత్తి 2,85,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. నిజాం సాగర్కు 38,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో, సింగీతంకు 2,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య. ఎడ్లను అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేసిన రైతులు. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా జడ్జి సునీత కుంచాల. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ సిపిలతో కలిసి ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి. రైతులు ఆందోళన చెందొద్దు. SRSP జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తెలంగాణలో రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం. అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండండి. నగరంలో పర్యటించి మీడియాతో మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామని తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు. ప్రభుత్వం ముందు చూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందని వివరించారు. ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో సీఎం చిట్చాట్ నిర్వహించారు. వరదలపై మాజీ మంత్రి హరీష్ రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. బారాస నేత పువ్వాడ ఆక్రమణలపై హరీష్ స్పందించాలని వ్యాఖ్యానించారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆసుపత్రి కట్టారని, వాటిని తొలగించాలని ఆయనకు హరీష్ చెప్పాలని సూచించారు. వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల సాయం ప్రకటించినట్లు చెప్పారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్న దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో గల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. డ్యామ్ సైట్ పైకి చేరుకుని ఎగువ ప్రాంతాల నుండి రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని, 41 ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్న మిగులు జలాలను పరిశీలించారు. SRSPలోకి మంగళవారం మధ్యాహ్నం సమయానికి 2.50 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు, 80 TMCలకు గాను ప్రస్తుతం 1,088 అడుగులు, 70.140 TMCల వద్ద నీరు నిల్వ ఉంచుతూ సుమారు 2.60 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ఇందులో వరద కాలువ ద్వారా 15,000 క్యూసెక్కులు నీరు వదులుతున్నామని, మిగతా వరద నీరు ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి విడుదల అవుతోందని తెలిపారు. అయితే నీటి ప్రవాహాలను అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరైన ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రాజెక్టు అధికారులకు సూచించారు. నీటి విడుదల విషయంలో నిర్లక్ష్యానికి తావిచ్చి అనవసర తప్పిదాలకు పాల్పడితే పరివాహక ప్రాంతాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని అన్నారు.
అంతకుముందు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ సిపిలతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ధైర్యంగా ఉండండి, మీకు ఇల్లు కూలిపోయిన వాళ్ళకి తప్పనిసరిగా ఇల్లు కట్టిద్దాం. అదేవిధంగా పంట నష్టపరిహారం మనం ఎప్పుడు ఇస్తూ ఉంటాం. వరికి వేరే, మేజుకు వేరే, సోయాకు వేరే ఈ పంటలు నష్టపరిహారం ఇస్తాం. కాబట్టి ఏ పంట ఎంత నష్టమైందో అధికారులు అంచనా వేసిన తర్వాత నష్టపరిహారం కూడా తప్పనిసరిగా ఇస్తాం. ధైర్యంగా ఉండాలని రైతులకు సూచిస్తాం. పంటలకు సాగునీటి విషయమై రైతుల్లో ఒకంత ఆందోళన నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో గడిచిన 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని జలాశయాలు, చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నీటి నిల్వలను సంతరించుకున్నాయని అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ పంటలతో పాటు వచ్చే రబీ సీజన్ కూడా పంటలకు సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఎగువన మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుండి మిగులు జలాలను విడుదల చేసినందున ఎస్ఆర్ఎస్పీకి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. సుమారు 4 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఏకదాటిగా కురిసిన వర్షాల వల్ల మరో 3 రోజుల పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగనుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దిగువ పరివాహక ప్రాంతాలైన మెండోరా, మోర్తాడ్, ఏర్గట్ల, కమర్పల్లి తదితర మండలాల పరిధిలో గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు, ఈత కోసం వెళ్లవద్దని సూచించారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, మాజీ ఎమ్మెల్సీ అరకల నరసారెడ్డి, గడుగు గంగాధర్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, వివిధ శాఖల అధికారులున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఎస్పీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. పోచంపాడ్ ప్రాజెక్టును సందర్శించిన బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జెన్కో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను పరిశీలించారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 4 టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని మీడియాతో సుదర్శన్ రెడ్డి వివరించారు. ఒక్కొక్క టర్బైన్లో 9 మెగావాట్స్, మొత్తం 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని సుదర్శన్ రెడ్డి చెప్పారు. అంతకుముందు విద్యుత్ ప్లాంట్లో మొదట అమ్మవారి వద్ద అధికారులతో కలిసి పూజలు చేశారు. అనంతరం ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని అధికారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వివరించారు. నీళ్ళతోనే పవర్ చేయొచ్చు, పవర్ జనరేషన్ చేయొచ్చు వాటర్తోనే. అది బదిలే వాటర్తో, మనం యూజ్ చేసుకునే వాటర్తోనే. ఆ రోజుల్లో మన నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు బహుశా 63లో ఫౌండేషన్ వేసి మన తెలంగాణ స్వచ్ఛజామలు ఉండటానికి లక్షల ఎకరాలు పంట సాగు చేసుకోవడానికి శ్రీరాంసాగర్ కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతికి కక్కుర్తిపడి ఎఫ్టీఎల్ భూముల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కల్పించి వారి ప్రాణాలతో చెలగాటమాడారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బిగ్నూర్ మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో వర్షాలకు నీట మునిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి కక్కుర్తిపడి చెరువుల్లో, ఎఫ్టీఎల్ భూముల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి వారి ప్రాణాలతో చెలగాటమాడారని, వేల కోట్లతో ఫామ్ హౌస్లు కట్టుకుని ప్రజలను మాత్రం నీటిలో ఉండేలా ఇండ్లు కట్టించారన్నారు. నాణ్యత లేని ఇండ్లు కట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపుకున్నారని చెప్పారు. గత సంవత్సరం సెప్టెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే రామేశ్వరపల్లిలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ప్రమాదకరంగా ఉన్నాయని మీడియా సాక్షిగా చెప్పానన్నారు. ఈరోజు వారి ప్రాణాలపైకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ రూమ్లో ఉన్న వారికి ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక పునరావాసం కల్పించామని, త్వరలో వారికి అధికారులతో మాట్లాడి వేరే స్థలాల్లో ఇల్లు కేటాయిస్తామని, ఇల్లు నీట మునిగిన వారికి సొంతంగా ఆర్థిక సహాయం, పండ్లు అందించారు. వారికి బట్టలు మరియు అన్నం అందిస్తామన్నారు. ప్రకృతి విపత్తు జరిగిన సమయంలో పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఉండాలి, కానీ ఒకరేమే ఫామ్ హౌస్లో ఉండి ఇంకొకరు విదేశాల్లో ఉండి విమర్శలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల నుండి ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతి నాయకుడు తమ నియోజకవర్గాల్లో తుఫాన్ల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో తిరుగుతూ వారికి ఆదుకుని వారికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంతటి విపత్తులోనూ కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదని ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఇది అని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చిన్న వర్షం పడినా గందరగోళ పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలా ఏం లేదని ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆరా తీస్తున్నారన్నారు. కేసీఆర్కు అధికారం ఉంటేనే తెలంగాణ కనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఇంతటి విపత్తులోనూ కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల్లో తిరగాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. వర్షాలు పడడం వల్ల రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రజలు అడుగుతా ఉన్నారు. తెలంగాణ పౌరుడిగా మీ ద్వారా నేను కూడా అడుగుతా ఉన్నాను. బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సమయంలో ప్రజలతో తిరుగుతూ వరద ప్రాంతాలు సందర్శిస్తూ ప్రజలకి భరోసా ఇస్తూ అవసరం అనుకుంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అవడం అనేది చాలా బాధాకరం. కందకుర్తి గోదావరి నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తున్నందున మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి. రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్రలోని బాలెగం ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో గోదావరి బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం ఎడ్ల పొలాల అమావాస్యను ఘనంగా నిర్వహించారు. ఎడ్లను అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఊరూరా ఎడ్ల పొలాల సందడి నెలకొంది. కొన్ని గ్రామాల్లో సోమవారం పొలాల అమావాస్య పండుగ నిర్వహించగా మరికొన్ని గ్రామాల్లో మంగళవారం పండుగను జరుపుకున్నారు. ఏడాది పొడవునా రైతులకు చేదోడు వాదోడుగా ఉండే ఎడ్లను తమ కుటుంబ సభ్యులుగా రైతులు భావిస్తారు. గ్రామాల్లో యాంత్రీకరణ భాగంగా ఎడ్ల వినియోగం తగ్గిపోవడంతో ఊరేగింపులో వాటి కొరత స్పష్టంగా కనబడింది. మంగళవారం ఎడ్లను అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘం భవనంలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను జిల్లా జడ్జి సునీత కుంచాల మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి నసీం సుల్తానా, జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, మేరు సంఘం అధ్యక్షుడు రాజులదేవి, రవినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ ఏమంటే కొన్నిసార్లు మనం అందరూ పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిస్తే సెటిల్ అయిపోతుంది. అది అంటే ఇంతకుముందు ఇది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏం కాదు. మీ అందరికీ తెలిసిందే కుల పంచాయతీ కానీ గ్రామ పంచాయతీ కానీ అదే ఇప్పుడు అఫీషియల్గా అంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు మన క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో కదా వీళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తిని మొదలు పెట్టింది. ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో 4 యూనిట్ల ద్వారా ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ జల విద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్ ద్వారా 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టారు. ఈ జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 4 యూనిట్లుండగా 36 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు గత నెలలో కాకతీయ కాల్వ ద్వారా నీటిని విడుదల చేయగా అప్పటి నుంచి రోజుకు 2 యూనిట్ల ద్వారా 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన అధికారులు సోమవారం గేట్లను ఎత్తడంతో 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడం వల్ల సుమారు 7 నెలల పాటు ఈ జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించనున్నారు. ఈ సంవత్సరం 65 మిలియన్ల జల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కాకతీయ కాల్వకు నీటి విడుదల కొనసాగినన్ని రోజులు ఈ ఉత్పత్తి కొనసాగుతుందని వారు వివరించారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. శ్రీరామ్ సాగర్, పోచారం, సింగీతం, కౌలాస్నాల, అలీసాగర్ రిజర్వాయర్లు నిండు కుండలా మారాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి ఎగువ నుంచి 2,30,840 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా 2,77,781 క్యూసెక్కుల అవుట్లో కొనసాగుతోంది. 41 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 38,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.09 టీఎంసీల నీరు ఉంది. సింగీతం రిజర్వాయర్లోకి 2,000 క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తంలో అల్గుపై నుంచి దిగువకు వెళ్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాలు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మంగళవారం కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు ప్రకటించారు. బుధవారం కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని వివరించారు. కోస్తాంధ్ర, యానం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని అత్యధిక వర్షపాతం నమోదైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లాలో పర్యటించిన ఆయన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో 4 మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. దాదాపు 30,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వెల్లడించారు. సహాయక చర్యల్లో నిరంతరం పనిచేసిన రెవెన్యూ, పోలీసు సిబ్బందిని అభినందించారు. అధికారుల చర్యలతో ప్రాణ నష్టం తగ్గించగలిగామని, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించామన్నారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామన్నారు. నష్టపోయిన 3 తాండావాసులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, నష్టంపై కేంద్రానికి నివేదించడానికి నివేదిక తయారు చేయాలన్నారు. కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట పరిశీలనకు ప్రధాని మోదీని ఆహ్వానించామన్నారు. తక్షణమే రాష్ట్రానికి 2,000 కోట్లు కేటాయించాలని, వర్షం తగ్గినందున బురద తొలగించే పనులు అధికారులు ప్రారంభించాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తే ఇళ్లలోని బురద తొలగించవచ్చన్నారు. విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని, మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలను కూల్చేస్తున్నామని, ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో మనం ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నామని, చెరువులు, నాలాల ఆక్రమణ తొలగింపునకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఆక్రమణలకు సహకరించిన వారిపై కూడా చర్యలుంటాయన్నారు. పేదల ప్రాణాలు పోయాక ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోదని, పువ్వాడ ఆక్రమణలు తొలగించాలని హరీష్ రావు డిమాండ్ చేయగలరా? ఆక్రమణల తొలగింపునకు హరీష్ రావు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? చెరువులను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా తొలగించాల్సిందే అన్నారు. ఆక్రమణల తొలగింపునకు విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ జిల్లాలో సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు వాతావరణ శాఖ అధికారులు ధృవీకరించారు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలంలో 29.0 మిల్లీమీటర్లు, ఏర్గట్లలో 13.5 మిల్లీమీటర్లు, మెండోరలో 28.2 మిల్లీమీటర్లు, ముప్కల్లో 43.5 మిల్లీమీటర్లు, బాల్కొండలో 18.2 మిల్లీమీటర్లు, నందిపేటలో 7.6 మిల్లీమీటర్లు, మోర్తాడ్లో 17.4 మిల్లీమీటర్లు, భీమ్గల్లో 11.2 మిల్లీమీటర్లు, కమర్పల్లిలో 17.3 మిల్లీమీటర్లు, రెంజల్లో 7.3 మిల్లీమీటర్లు, ఎడపల్లిలో 20.1 మిల్లీమీటర్లు, సిరికొండలో 6.5 మిల్లీమీటర్లు, ధర్పల్లిలో 12.5 మిల్లీమీటర్లు, వేల్పూర్లో 12.5 మిల్లీమీటర్లు, వర్ణిలో 13.3 మిల్లీమీటర్లు, మోస్రాలో 18.0 మిల్లీమీటర్లు, మాక్లూర్లో 15.0 మిల్లీమీటర్లు, బోధన్లో 9.5 మిల్లీమీటర్లు, సాలూరలో 3.3 మిల్లీమీటర్లు, నిజామాబాద్ సౌత్లో 25.5 మిల్లీమీటర్లు, జక్రన్పల్లిలో 7.4 మిల్లీమీటర్లు, ఆలూరులో 16.5 మిల్లీమీటర్లు, చెందూరులో 15.5 మిల్లీమీటర్లు, పోతంగల్లో 7.3 మిల్లీమీటర్లు, ఆర్మూర్లో 18.5 మిల్లీమీటర్లు, నిజామాబాద్ నార్త్లో 22.1 మిల్లీమీటర్లు, ఇందల్వాయిలో 6.3 మిల్లీమీటర్లు, కోటగిరిలో 14.0 మిల్లీమీటర్లు, డొంకేశ్వర్లో 11.4 మిల్లీమీటర్లు, డిచ్పల్లిలో 24.6 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్లో 24.6 మిల్లీమీటర్లు, రుద్రూర్లో 13.8 మిల్లీమీటర్లు, ముప్కల్లో 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. 21 మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదు కాగా 12 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మోర్తాడ్ మండల కేంద్రంలోని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ స్వగృహం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్తో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నిజామాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు ఏర్గట్ల
ఎర్గట్ల మండల కేంద్రానికి ఆయనను తీసుకురావాలని జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎర్గట్ల మండలానికి రావాలని కోరుకుంటున్నామని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాట్పల్లి నర్సారెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL ఛానల్ సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల NCN నవనాథ్ కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బాయుపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. బ్యాక్ టు న్యూస్. కామారెడ్డి జిల్లాలో సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలంలో 3.7 మిల్లీమీటర్లు, జుక్కల్లో 7.8 మిల్లీమీటర్లు, పెద్ద కొడబ్గల్లో 9.0 మిల్లీమీటర్లు, బిచ్కుందలో 5.9 మిల్లీమీటర్లు, బీర్కూర్లో 9.5 మిల్లీమీటర్లు, నస్రుల్లాబాద్లో 18.9 మిల్లీమీటర్లు, బాన్స్వాడలో 25.3 మిల్లీమీటర్లు, పిట్లంలో 15.3 మిల్లీమీటర్లు, నిజాంసాగర్లో 24.9 మిల్లీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 72.0 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిలో 68.6 మిల్లీమీటర్లు, లింగంపేటలో 18.6 మిల్లీమీటర్లు, గాంధారిలో 23.3 మిల్లీమీటర్లు, సదాశివనగర్లో 9.2 మిల్లీమీటర్లు, తాడ్వాయిలో 8.4 మిల్లీమీటర్లు, రాజంపేటలో 8.4 మిల్లీమీటర్లు, బిక్నూర్లో 15.1 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 4.8 మిల్లీమీటర్లు, రామరెడ్డిలో 4.0 మిల్లీమీటర్లు, మాచరెడ్డిలో 12.8 మిల్లీమీటర్లు, దోమకొండలో 9.6 మిల్లీమీటర్లు, బీబీపేటలో 3.4 మిల్లీమీటర్లు, డోంగ్లీలో 2.8 మిల్లీమీటర్లు, పాల్వంచలో 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 3 మండలాల్లో 60% కన్నా అధికంగా, 8 మండలాల్లో 20% కన్నా అధికంగా, 13 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. నగరంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు చేపట్టిన పనితీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మున్సిపల్ కార్యాలయంలో సమీక్షించారు. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. భారీ వర్షాలతో నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు. బోధన్ రోడ్, మాలపల్లి, నాల్కల్ తదితర లోతట్టు ప్రాంతాల్లో సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మకరంద్, అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లతో కలిసి మంగళవారం సందర్శించారు. ఆర్మూర్ ఏరియా అధికారులైన ఆర్మూర్ ఏసీపీ గట్టు బస్వారెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజులతో భారీ వర్షాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. వర్షాలు కురుస్తున్న సందర్భంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండి ఉంటాయని, అక్కడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు వేగవంతంగా, ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేపట్టాలన్నారు. వరద ప్రాంతాల్లో ఇంజనీరింగ్, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. తప్పనిసరి అవసరం ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు సుంకేట అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, తాహిర్ బిన్ హమ్దాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, వన్నెల్ దేవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల వల్ల ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని తగిన చర్యలు చేపట్టామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమూద్ షబీర్ అలీ, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలో గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా కొన్ని ఇళ్లు కూలిపోయాయి. వాటిని ఇతరులకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా నేలమట్టం చేయడం జరుగుతుంది. ప్రజలు స్వతహాగా ఇతరులకు ఇబ్బంది కలగకూడదని తమకు తామే ఈ పని ఒప్పుకోవడం మంచి విషయంగా భావిస్తున్నామన్నారు. మన ప్రభుత్వం మన కామారెడ్డి జిల్లాకి రెడ్ అలర్ట్ ప్రకటించింది కావున ప్రజలందరూ సురక్షితంగా ఉండి తగిన చర్యలు పాటించాలని కోరారు.
ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని షబ్బీర్ అలీ చెప్పారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలలో విపరీతమైన అతి భారీ వర్షాల వలన వార్డులో కూడా చాలా మా పాత వార్డు ఇక్కడ చాలా నిరుపేద కుటుంబాలు పాత ఏరియా కాబట్టి ఇక్కడ అన్ని పెంకుటిల్లులే పురాతన ఇల్లులు. అయితే మేము గతంలో కూడా అన్ని మన ఎంఆర్ఓ భీమ్గల్ మండల కేంద్రంలోని మొగలి చెరువు కింద వరద నీటి ముంపు ప్రాంతాల్ని ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. భీమ్గల్ మండల కేంద్రంలో మొగలి చెరువు కింద వరద నీటి ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, సుంకెట్ అన్వేష్ రెడ్డి, తాహిర్ బిన్ హందాన్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ మొగలి చెరువు కింద మాటు కాల్వ పూర్తిగా కబ్జాలకు గురైనందున మొగలి చెరువు నుండి వరద నీరు కింద ఉన్న అయ్యప్పనగర్ ఇతర ప్రాంతాలను జలమయంగా మారుస్తుందని కాలనీవాసులు ఎమ్మెల్యేకి వివరించారు. స్థానిక ఎంఆర్ఓని పిలిచి త్వరలో ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లు కలిసి జాయింట్ సర్వే చేయించి మాటు కాల్వ నిర్మాణం చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల అధ్యక్షులు బొద్దిరేస్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు రాజు, మహిళా అధ్యక్షురాలు కల్పన, గంగామణి, యువజన కాంగ్రెస్ వాకా మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అలుగున పాడిన నీరు కూడా కబ్జాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి దానికి కన్సల్ట్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి మన ప్రభుత్వం భూమి ఎక్కడున్నదో అక్కడ సర్వే చేసి ఫర్దర్ ఎటువంటి అక్యుపైల్ చేయకుండా నేను ఈ ప్లాట్ చేసే వాళ్లకు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్లకు మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే చెరువులలో కబ్జాలు చేస్తే హైదరాబాద్ గ్రామాన ప్రతి గడప గడపకు బీజేపీ సభ్యత్వాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ సూచించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ పాల్గొని పార్టీ నాయకులతో, కార్యకర్తలతో ముఖాముఖి అయ్యారు. ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన ప్రతి గడపకు బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని కోరారు. పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలే అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరుస వానలకు పోతంగల్, కోటగిరి, బోధన్ మండలాల్లోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. శ్రీరామ్ సాగర్ వెనుక జలాల కారణంగా బిక్నెల్లి, హంగర్గా శివారుల్లోని వందలాది ఎకరాల్లో వరి, సోయా పంటలు నీటమునిగాయి. దోమలెడిగి, కొల్లూరు మధ్య వాగుపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డుపై నుంచి వరద పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పొతంగల్ వద్ద మంజీరా నది పరవళ్లతో జలకళ సంతరించుకుంది. నవీపేట, లింగాపూర్, జన్నేపల్లి, అల్జాపూర్లో 8 ఇళ్లు పాక్షికంగా కూలిపోయినట్లు ఉప తహసీల్దార్ తెలంగరావు తెలిపారు. యంచ వద్ద గోదావరి నిండుకుండలా ప్రవహిస్తోంది. పొతంగల్ మండలంలోని పాత పొతంగల్, హంగర్గా ఫారం, సుంకిని, కొడిచర్ల గ్రామాల్లో 1 చొప్పున, కొల్లూరులో 2 ఇళ్లు కూలినట్లు తహసీల్దార్ మల్లయ్య తెలిపారు. రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. పుష్కర ఘాట్ నదిలో ఉన్న శివాలయాన్ని వరద ముంచెత్తింది. బోధన్ పట్టణం శివాలయం రోడ్డులో వరద నిల్వ ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సరస్వతి నగర్ పాత రైస్ మిల్ ప్రహరీ మరో కాలనీలో ఇంటి గోడ కూలింది. వర్ని మండలం హుమ్నాపూర్, సైద్పూర్ గ్రామాల్లో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను తహసీల్దార్ సాయిలు, రెవెన్యూ సిబ్బంది సోమవారం పరిశీలించారు. వర్ని మండలం హుమ్నాపూర్, సైద్పూర్ గ్రామాల్లో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను తహసీల్దార్ పరిశీలించారు. ముంపు సమస్య తలెత్తే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు, ఇతర అధికారులు పర్యటించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులను అప్రమత్తం చేశారు. బాన్స్వాడ పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఫంక్షన్ హాల్లో కామారెడ్డి ఇస్కాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించామని కామారెడ్డి ఇస్కాన్ ప్రతినిధి వెంకటదాస్ ప్రభుజీ అన్నారు. మంగళవారం బాన్స్వాడ ఇస్కాన్ భగవద్గీత సత్సంగం భవనంలో
మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు డ్రగ్స్ పైన వ్యాసరచన పోటీ, భగవద్గీత 12వ అధ్యాయ శ్లోకాల పఠనం, సాంప్రదాయ దుస్తుల పోటీ తదితర కార్యక్రమాలు నిర్వహించామని, వారికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. అలాగే హైదరాబాద్ నుండి వచ్చే ఇస్కాన్ ప్రతినిధులచే ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమాలు, చెప్పన్ భోగ్ ప్రసాద అర్పణ, కీర్తన తదితర కార్యక్రమాలుంటాయన్నారు. ఈ సమావేశంలో బాన్స్వాడ ఇస్కాన్ ప్రతినిధులు మల్లికార్జున్, నాగరాజ్, అరవింద్, కామారెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు. హరే కృష్ణ ఇస్కాన్ కామారెడ్డి ఆధ్వర్యంలో రేపు 4 సెప్టెంబర్ 2024 బుధవారం రోజున సాయంత్రం 4 గంటల నుంచి శ్రీ సరస్వతి ఫంక్షన్ హాల్ నందు శ్రీకృష్ణ ఉత్సవము జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి బాన్స్వాడ పట్టణ ప్రజలు, భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందని కోరుచున్నాము. కార్యక్రమంలో భాగంగా భజన, కీర్తన, హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతుల ప్రధానోత్సవము, ప్రవచనము, 50 రకాల చెప్పన్ భోగ్ నైవేద్య సమర్పణ, అభిషేకాలు, ఉయ్యాల సేవలు ఉంటాయి. భారీ వర్షాలతో మాణిక్ బండర్లోని పలు ఇళ్లలోకి నీరు చేరడంతో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవిప్రకాష్ ఆధ్వర్యంలో మాణిక్ బండార్లో ఉన్నటువంటి ఇండ్లలోకి వర్షపు నీరు రావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ అధికారులకు విన్నవించారు. ఈ పరిస్థితి గత ప్రభుత్వం వారు నిర్లక్ష్యం చేయడంతో రోడ్డుపైన ఇండ్లలోకి నీరు రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తుందని వినయ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీర్ సింగ్ నాయక్, మాజీ సర్పంచ్ గంట చిన్నయ్య, రెడ్ సికందర్, బాషా, టిఎన్ రెడ్డి, గుండ్లస్వామి, లక్కం కిరణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జైల్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకున్నాయి. కామారెడ్డి సింగీతం రిజర్వాయర్కు వరద తాకిడి భారీగా ఉండడంతో రిజర్వాయర్ లెఫ్ట్ సైడ్ నర్వా గ్రామ శివార్లో అలుగు కొట్టుకుపోయింది. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్కు భారీగా వరద పోటెత్తింది. దీంతో సింగీతం రిజర్వాయర్ లెఫ్ట్ వియర్ పక్కన గల నర్వా గ్రామ శివార్లోని అలుగు గోడ కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్ను పరిశీలించారు. 5 మీటర్లు ఉన్న రిటర్నింగ్ వాల్ సుమారు 3 మీటర్ల వరకు కొట్టుకుపోయినట్లు అధికారులు అంచనా వేశారు. శిథిలావస్థలో ఉన్న అలుగు కూలి వరదలో కొట్టుకుపోవడంతో రిజర్వాయర్లో ఉన్న నీళ్లు వృధాగా పోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుండి ఇన్ఫ్లో ఆగిపోతే తప్ప ఎన్ని వందల క్యూసెక్కుల నీళ్లు వృధా అవుతున్నాయో అంచనా వేసే అవకాశం లేదు. కూలిన అలుగు మీదుగా నీరు వృధా అవుతూ ఉండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్పల్లి ఊర చెరువు అలుగుపై నుంచి నీరు పొంగి ప్రవహిస్తోంది. గంగమ్మ తల్లికి గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో ఊర చెరువు అలుగుపై నుండి నీరు దూకుతున్న సందర్భంలో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి మమ్మల్ని, మా ఊరు ప్రజల్ని, ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి వచ్చిన గంగమ్మ తల్లి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువు కింద పంటలు వేసిన సందర్భంలో ఇప్పుడు అలుగు వెళ్లడం మూలంగా రైతులు ఆనందోత్సాహాల మధ్య ఉన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై 3 నెలలు కావస్తున్నా వర్షం చూడలేకపోవడం, దేవుడు కరుణించి ఒకే రోజు చెరువు నిండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మాలతి, ఎంపీడీఓ బాలకృష్ణ, సెక్రటరీ సైఫుద్దీన్, వాటర్మెన్ రాజేందర్, మైపాల్ యాదవ్, బుచ్చన్న, జిఆర్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. నేను బాలకృష్ణ, గ్రామ ప్రత్యేక అధికారి మరియు ఎంపీడీఓని. ఇక్కడ నిన్న సాయంత్రం ఇక్కడ దర్పల్లి గ్రామ ఊర చెరువు అలుగు మారింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సరిపోయిన నీళ్ళు ఉంటుందా లేదా, చెరువులో సరిపోతుందా లేదన్న కొంచెం దిగులు ఉండే. ఇప్పుడు చెరువులో నీళ్ళు పుష్కలంగా అలుగు భారీ చాలా పోతుంది. అందరికీ శుభాశీస్సులు. మాక్లూర్ మండలంలోని చిక్లీ గ్రామంలో తారు రోడ్డుపై ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. నడి రోడ్డుపై ఏర్పడ్డ ఈ గుంతతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మాక్లూర్ మండలంలోని చిక్లీ గ్రామంలో తారు రోడ్డుపై ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. ఈ గుంతలు తప్పించబోయి చాలా మందికి తీవ్ర గాయాలతో బయటపడ్డ సంఘటనలు ఎన్నో జరిగాయి. నడి రోడ్డుపై గుంత ఏర్పడడంతో ప్రమాదాలకు కారణమవుతోంది. గుంతకు అతి సమీపంలో కల్వర్టు ఉండడం చేత గుంతను తప్పించే ప్రతి వాహనదారుడికి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బోధన్ నుండి నందిపేట వస్తున్న బోధన్ వాసులకు ఈ గుంతను తప్పించబోయి ఒక్కసారిగా స్విఫ్ట్ కారు కల్వర్ట్లో కింద పడిపోయింది. ఎటువంటి
ప్రాణ నష్టం జరగలేదు కానీ కారంతా నుజ్జునుజ్జై చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగిన రోడ్డుపై ఏర్పడిన గుంత గురించి వార్తా పత్రికల్లో కథనాలు వచ్చినా సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చలనం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రోడ్డుపై ఏర్పడిన గుంతలను మరమ్మత్తు చేయాలని వారు కోరుతున్నారు. మున్నేరు వరద ప్రవాహంతో ఖమ్మం ప్రజలు రోడ్డు పాలయ్యారు. మున్నేరు వరదతో ఖమ్మం ప్రజలు రోడ్డున పడ్డారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తువులు ఇలా కష్టపడి సంపాదించిన సొమ్మంతా వరద పాలైంది. బైకులు, సైకిళ్లు కొట్టుకుపోయాయి. కాలనీలు, ఇళ్లలోకి బురద చేరింది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లిన బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కుటుంబానికి 10,000 చొప్పున పరిహారం ప్రకటించగా దాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డోర్నకల్ మండలంలోని ములకలపల్లి గ్రామ వరద బాధితులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందజేసి వెంకటాచారి మానవత్వాన్ని చాటుకున్నారు. అకాల వర్షానికి ఆకేరు ఏరు ఉధృతానికి సర్వం కోల్పోయిన డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామ ప్రజలకు నేనున్నానని సుమారు 150 మంది వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు బొడ్డుపల్లి వెంకటాచారి అందజేశారు. ముందుగా ఆకేరు ప్రవాహానికి ధ్వంసమైన రోడ్డు, వ్యవసాయ పంటలను పరిశీలించారు. అనంతరం వరదలో మునిగిన ఇళ్లను పరిశీలించి బాధితులకు మనోధైర్యం కల్పించి నేనున్నానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ, నా జన్మస్థలమైన ములకలపల్లి గ్రామానికి ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడం చాలా బాధగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు. దివంగత మా అమ్మ నాన్న బ్రహ్మచారి భారతమ్మ జ్ఞాపకంగా నిరంతరం కష్టాల్లో గ్రామ ప్రజలకు సహకారాలు అందుతాయని తెలిపారు. గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించే వెంకటాచారిని శ్రీమంతుడుగా ప్రజలు అభినందనలు తెలిపారు. ముందు భవిష్యత్తులో గ్రామానికి ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావాలని కోరారు. చాలా గురైంది. ఈ వాటర్ 100 కోట్ల దాకా నష్టం జరిగింది. ఇంకోటి, నేను పుట్టి పెరిగిన ఊరు ములకలపల్లి. నా ఊరు పరిస్థితి చూసి ఆడిపోయాను. నేను ఈరోజు నా ప్రజలకు ఏదో కొంచెం నా అండదండలు ఉండాలని, వాళ్ళకి చేతులు ఇవ్వాలని నా వంతు సహాయ సహకారం అందిస్తున్నాను. మా ఊరి ప్రజలంటే నాకు ఎనలేని అభిమానం. ఎక్కడ పెరిగినా కూడా ఇదే ఊరు, ఉన్న ఊరు కన్నతల్లితో సమానం. ఆ దృష్టితో వచ్చేసి మానవతా ఉదయంతో నా కాలనీ వాళ్ళని వీళ్ళందరినీ కూడా చూసి వాళ్ళకి నా వంతు సహాయం చేయాలనుకున్నాను. మా అమ్మ మా నాన్నగారి పేరు మీద ఇవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో చిక్కుకున్న డిండి మండలం దెయ్యంగుండ్లకు చెందిన 10 మంది చెంచులను నల్గొండ జిల్లా పోలీసులు కాపాడారు. రాత్రి 6 గంటలకు సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అప్రమత్తమైన జిల్లా పోలీసులు రాత్రి నుంచి డ్రోన్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టి రెస్క్యూ చేసి బాధితులను జిల్లా పోలీసులు కనిపెట్టారు. బాధితులకు డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలు అందజేసి బాధితులకు పోలీసులు భరోసానిచ్చారు. రాత్రి సమయంలో ఎక్కువ వరద ఉధృతి ఉండడం వల్ల ఉదయం బాధితులను తాడు ద్వారా నాగర్ కర్నూల్ పోలీసుల సహాయంతో జిల్లా పోలీసులు బయటకు తీసుకువచ్చారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు డిచ్పల్లి సిఐ కృష్ణ, ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులకు పీస్ కమిటీ ద్వారా సలహాలు సూచనలు చేశారు. గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించే ప్రతి ఒక్క యువజన సంఘాలు క్రమశిక్షణతో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జక్రన్పల్లి మండల తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అలాగే ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, మండల కోఆప్షన్ మెంబర్లు, బుల్లెట్ అక్బర్ ఖాన్, గ్రామ యువజన సంఘాలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయి. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తుపెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తాం. ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్తో కలిసి ఎస్ఆర్ఎస్పీని సందర్శించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎఫ్టీఎల్ భూముల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టించి పేదల ప్రాణాలతో చెలగాటమాడారు. కామారెడ్డి జిల్లా బికనూరు మండలంలోని రామేశ్వర్పల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఇంతటి విపత్తులోనూ కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదు. కేసీఆర్కు అధికారం ఉంటేనే తెలంగాణ కనిపిస్తుందా? ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు పోటెత్తిన వరద. ఎస్ఆర్ఎస్పీలో 41 గేట్లు ఎత్తి 2,85,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. నిజాం సాగర్కు 38,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో,
సింగీతంకు 2000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య. ఎడ్లను అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేసిన రైతులు. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా జడ్జి సునీత కుంచాల. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ సిపిలతో కలిసి ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి. రైతులు ఆందోళన చెందొద్దు. ఎస్ఆర్ఎస్పీ జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తెలంగాణలో రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం. అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండండి. నగరంలో పర్యటించి మీడియాతో మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.